పాపమును జయించుటకు కొన్ని చిట్కాలు. దేవుని ఎడల భయము, శ్రమ పొందుటకు మనస్సు కలిగి ఉండుట, సహవాసమునకు విలువనిచ్చుట. మొదటిగా దేవుని ఎడల భయము. దేవుని ఎడల భయము జ్ఞానమునకు మూలము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము గమనించండి. జ్ఞానము యొక్క ఒడిలో ఇది మొదటి పాఠము. మనము ఈ మొదటి పాఠమైన అక్షరమాల నేర్చుకొనకపోయినట్లయితే మనము ముందుకు వెళ్ళలేము. దేవుడు దుష్టత్వమును ద్వేషించును. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము గమనించండి. కాబట్టి దేవుని ఎడల భయమునకు, దుష్టత్వమును ద్వేషించుట ఆయన పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధులముగా ఉండవలనని ఆయన యొక్క పిలుపును మనము విన్నట్లయితే, మరియు ఆ పిలుపు చేత మనము పట్టబడినట్లయితే మనము పాపమును ద్వేషించుదుము. చాలా మంది విశ్వాసులు కొన్ని పాపములను, ఉదాహరణకు కోపము, మోహము మొదలైన వాటిని ఇతరుల ఎదుట చాలా సులువుగా జయించుదురు. దానికి కారణము వారి పేరు పోతుందేమోనన్న భయము. కానీ వారు ఒంటరిగా ఉన్నప్పుడు సులువుగా ఆ పాపములో పడిపోవుదురు. దీనిని బట్టి వారు ఆ పాపములను జయించలేక వాటిలో పడిపోవటలేదు. కానీ వారు దేవుని కంటే వారి పేరు ప్రతిష్టతలనే ఎక్కువగా ప్రేమించుట చేత వారు పడిపోవచ్చున్నారు. వారు దేవుని అభిప్రాయము కంటే మానవుని అభిప్రాయమునకే ఎక్కువ విలువ ఇచ్చువారై ఉన్నారు. అటువంటి క్రైస్తవులు సృష్టికర్తకు బదులు సృష్టింపబడిన దానిని ఆరాధిస్తున్నందువలన దుఃఖపడవలసి వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనము గమనించండి. మరియు వారి హృదయం అంతటితోనూ దేవుని ఎడల భయమును నేర్చుకున్నట్లు ఆయనకు మొరపెట్టాల్సిన అవసరం ఉన్నది. నీవు దాచబడిన ధనమునకే వెతికినట్లు దేవుని భయము కొరకు వెతికినట్లయితే, మరియు నీవు ఎలుగెత్తి మొర్రపెట్టినట్లయితే అప్పుడు దేవుడు భయమును నేర్పుననేదే వాగ్దానము. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 3-5 వచనములు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము గమనించండి. ఎవరైతే తమ హృదయం అంతటితో ఆయనను వెతుకుదురో వారికే ఆయన దొరుకును. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము గమనించండి. ఎవరైతే వారి వైఫల్యాల గురించి దుఃఖపడుదురో వారు మాత్రమే ఆదరణకర్త చేత ఆదరింపబడుదురు, బలపరచబడి సహాయము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము గమనించండి. దేవుని ముఖము ఎదుట జీవించే అలవాటు అభివృద్ధి చేసుకోవలసిన అవసరత మనకు ఖచ్చితముగా ఉన్నది. మనము దేవునికి భయపడుతున్నామో లేదో పరీక్షించి చూడడానికే ఆయన మనకు మన స్వంత రహస్య పరిధిని ఇచ్చెను. అది మన ఆలోచన జీవితము. మనము కేవలము ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అని మాత్రమే ఆలోచించినట్లయితే మన ఆలోచన జీవితంలో ఉండిన పాపము గురించి చాలా అజాగ్రత్తగా ఉందము. దీనిని బట్టియే పాపముపై పూర్తిగా విజయము గురించి ఆశపడేవారిని, బాహ్యమైన విజయము మాత్రమే కోరుకునేవారిని దేవుడు వేరు చేయును. మనము మన బాహ్య పాపము గురించి దుఃఖపడినట్లు ఆలోచన జీవితంలో గల పాపమును గురించి కూడా దుఃఖపడినట్లయితే మనము విజయములోనికి చాలా త్వరగా ప్రవేశించుదము. రెండవదిగా శ్రమ పొందుటకు మనసును కలిగి ఉండుట. పాపములో సంతోషమున్నది, కానీ అది మోసకరమైనది మరియు అల్పకాలము ఉండునది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము, 11వ అధ్యాయము 25వ వచనము గమనించండి. సంతోషమునకు వ్యతిరేకమైనది శ్రమను అనుభవించుట. శ్రమ పొందుట అనగా పాపము నుండి వచ్చు సంతోషమును నిరాకరించుటే ఉన్నది. యేసు ప్రభువు శరీరమందు శ్రమ పొందిరి, మరియు మనమును అటువంటి మనసును ఆయుధముగా ధరించుకున్నట్లయితే మనమును పాపము చేయక మన జీవితం అంతటిలో దేవుని చిత్తమును చేయుదుము. 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనములు గమనించండి. శరీరములో శ్రమ పడుట అనగా భౌతికముగా, శారీరకముగా కాదు. ఎందుచేతనంటే ఆ విధముగా ఎవరు కూడా పాపము చేయటం మానలేదు. అయితే ఇక్కడ శరీరమునకు సంతోషము కలిగించే కోరికలను తృణీకరించుట ద్వారా శరీరమునకు కలిగే బాధ గురించి చెప్పబడింది. అలాగే యేసు ప్రభు తనను తాను సంతోషపరచుకొనున్నట్లుగా మనలను మనము సంతోషపరచుకొనుకుంటున్నట్లు ఇష్టపడవలెను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము గమనించండి. ఆ విధముగా ఆయన శ్రమలలో మనము పాలివారం అవ్వచ్చును. మన శరీరములో శ్రమ పొందుటకు నిర్ధారించుకున్న వైఖరి మనము పోరాడు దినమున మనకు కావలసిన కవచమని పేతురు చెప్పెను. అయితే పోరాటము ప్రారంభము అవ్వకముందే మనకు ఆ కవచము కావలసి ఉన్నది. శోధన యొక్క దాడి ప్రారంభమైన తరువాత ఈ కవచము కొరకు చూచినట్లయితే ఫలితము ఉండదు. ఎందుకంటే సాధారణముగా అప్పుడు ఆ కవచము కనబడదు. అందువలన పోరాటము ప్రారంభము అవ్వకముందే ఒకడు కవచము ధరించాల్సి ఉన్నది.
ఎప్పుడైతే ఒకనికి ఈ కవచము ఉండదో, ఒక చిన్న పాపపు ఆలోచన నుండైనా సంతోషము పొందుట కంటే తనను తాను ఉపేక్షించుకొనుటలో శ్రమ పొందుటకు స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు అతడు శోధన సమయంలో వెనుకకు మళ్ళీపోయి దానికి లోబడును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనము గమనించండి. కానీ పాపము చేయుట కంటే చనిపోవుటే మేలని నిర్ణయించుకున్నట్లయితే అది యేసు వలె మరణము పొందినంతగా లోబడుటకు అయి ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము గమనించండి. అప్పుడు ఆ కవచము మన యుద్ధ దినమందు మనకు బలమును మరియు కాపుదలయు అయి ఉంటుంది. ఉదాహరణకు, మనము వస్తు వాహనములను ప్రేమించినట్లయితే మనము వాటిలో ఏమైనా పోగొట్టుకొనినా లేక ఎవరైనా మనకు కలిగిన విలువైన వాటికి ఏమైనా నష్టము కలిగించినా లేక పోగొట్టుకొనినా మనము సులువుగా శాంతిని కోల్పోయి పాపములో పడుదుము. దానికి బదులు మనము శరీరంలో శ్రమపడుట అను మార్గమును ఎంచుకొని దేవుడు ప్రతిదీ మనకు మేలు కలుగుటకే సమకూర్చి జరిగించునని నమ్మినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము గమనించండి. అప్పుడు మనము వస్తువులను పోగొట్టుకొనుటకు అనగా సంతోషముగా జీవించుటకు స్వీకరించగలము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనము గమనించండి. మూడవదిగా సహవాసమునకు విలువనిచ్చుట. క్రొత్త నిబంధనములో ఒంటరిగా ఉండే క్రైస్తవ్యము ఉండదు. పాత నిబంధన ప్రవక్తలు ఏలియా మరియు బాప్తిస్ము ఇచ్చి యోహాను వంటి వారు ఒంటరిగా జీవించేవారు. అయితే శరీరముగా కాక కేవలము ఛాయగా ఉండిన రోజులలో అలా ఉండేవారు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము గమనించండి. కానీ ఇప్పుడు మనకు క్రీస్తు శరీరము ఉన్నది మరియు మనము ఆ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరమునకు శిరస్సైన క్రీస్తు మనము పడిపోకుండా కాపాడును. పొరపాట్ల నుండి ఆత్మీయ ఎదుగుదల మరియు భద్రత కేవలము మనము శిరస్సును హత్తుకొని శరీరం యొక్క ఇతర అవయవములకు ఆధారమగు సంబంధము కలిగి ఉండుటలోనే ఉందని పౌలు తేటగా చెప్పాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము గమనించండి. పాతాళలోక ద్వారములు సంఘము ఎదుట నిలువునేరవని యేసు ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము గమనించండి. ఒంటరిగా తన మట్టుకు తాను జీవించే క్రైస్తవుని సాతాను తప్పక జయించును. కేవలము వారమునకు 2 సార్లు కూటములకు వెళ్ళుట చాలదు. మనము ఇతర సభ్యులతో సహవాసమునకు విలువనిచ్చి శరీరముతో ఐక్యమవలసిన అవసరము ఉన్నది. శరీరములో నేనొక పనిచేయు అవయవముగా నాకు స్థానము కలిగి ఉన్నప్పుడు మాత్రమే తల యొక్క విజయములో నేను పాలు పొందుటకు చూడవచ్చును. అప్పుడు నా ఒక్కడిపై వచ్చిన ఒత్తిడి నాకు చాలా ఎక్కువైనప్పుడు శరీరంలో ఉన్న ఇతర సభ్యులు నాకు బలముగా ఉందురు. ప్రసంగి 4వ అధ్యాయము 9 నుంచి 12 వచనములు గమనించండి. శరీరంలో ఒకరినొకరు హెచ్చరించుకొనుట అనేది మనము మోసపోయి పాపములో పడకుండా మనలను కాపాడుటకు దేవుడు ఏర్పాటు చేసినది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము గమనించండి. అటువంటి సహవాసమునకు నీవు విలువనిచ్చుట ద్వారా అనేక మనోవ్యాధుల నుండి మరియు వైఫల్యాల నుండి తప్పింపబడదువు. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.